నమస్తే అండి. మీ రాలో యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్తే అండి. మన అన్న దీకోట శేఖర్ అని ఇక్కడ షారిగౌరవం దగ్గర మిషన్ తీసుకున్నాడు. ఒకసారి నర్సరీ ఎట్లా ఉన్నదో చూపించడానికి వచ్చామండి, చూసడానికి వచ్చాము. ఎట్లా ఉందన్న నర్సరీ, ఎలా ఉంది, ఎట్లా పోసుకున్నావు చెప్పండి మీరు. పర్లేదు సార్, ఇప్పటికి ఇది వారం రోజులు అయింది. ఇంకో ఆతుల పొలం దగ్గర 15 రోజులు అవుతుంది. పర్లేదు, నెంబర్ 1. మీ ఎట్లా మీరు మా మిషన్ తీసుకున్నారు కదా, ఫస్ట్ టైం అనుకుంటారు కదా ఇప్పుడు? ఫస్ట్ టైం కాబట్టి మీరు నర్సరీ పోసడానికి కంపెనీ వాళ్ళు వచ్చినారా, ఎట్లా పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. ఎట్లా వచ్చినారు మీరు, ఎట్లా ఫస్ట్ నుంచి విధానం చెప్పండి. మీరు ఎట్లా ఫస్ట్ సార్ కంపెనీలో వచ్చి చూపించింది సార్. ఫస్ట్ మీరు ఎట్లా దున్నుకున్నారు, తర్వాత ఫస్ట్ దున్నుకొని కరిగెట్ చేసిన నాడు నీళ్ళు తీసేసినాం. 3వ నాడు కంపెనీలో వచ్చి మాకు చూపించారు. నీళ్ళు తీసేసిన తర్వాత పేపర్ పరిచి పైపు గుంజేసి పేపర్ పరిచేసి పేపర్ మీదంగా ఒండు చల్లి, అది ట్రేలు పెట్టి ట్రేల్ మీదంగా ఒండు చల్లి ఒండు చల్లి ట్రేల్ జరపడం జరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు? ఇది వారం రోజులు ఉన్నారు. వారం రోజులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోసింది 12 రోజులు, కరెక్ట్ 16 రోజులు రారు. ఇప్పుడు దానికి ఇప్పుడు జనరల్ గా పోసుకున్నారు, దీనికి డిఫరెంట్ ఏమి ఉండే, ఎట్లా పెరుగుతుంది? ఇది స్పీడ్ పెరుగుతుందా? ఎదుగుదల బాగుంటుంది. పక్కన కూడా చూసినాం. అది ఇది ఒక నాడ పోసినాం అని ఎదుగుదల బాగుంటుంది. ఇది 20 రోజుల వరకు వేసుకోవచ్చు. మేము 25 రోజుల్లో కూడా వేద్దాం అనుకుంటాం. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం మోసు పలికేటప్పుడే మనకు లెక్కకు వస్తుంది కాబట్టి, అలికినాడు లెక్కరు కాబట్టి 2 రోజులు కట్ చేసుకున్నాం. అట్లానే అవును కరెక్ట్. ఎందుకంటే చలికి కాబట్టి పలకడం ఇంపార్టెంట్ కాబట్టి, చలి కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి 2 రోజులు ఒక తీసేస్తే ఇక్కడ మనకు రోజులు 22 రోజులకే వస్తుంది. ఈ వాటర్ ఇప్పుడు నువ్వు చూసినావు కదా, ఈ నారు మషిన్ కోసం నారు పోసిన వాళ్ళకు నువ్వు ఏమేమి అంటే సలహాలు ఇస్తావు కొత్త వాళ్ళకు? ఆల్రెడీ నేను పోపిస్తున్నా సార్, పక్క విలేజ్. ఎట్లా వాటర్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా నువ్వు ఇచ్చే సలహా ఏంటి, నువ్వు గ్రహించింది? పొద్దున పెట్టేస్తాం వేడి నీళ్లు, 3-4 గంటల తర్వాత మళ్ళీ తీసేస్తాం. 2-3 గంటలు ఉంచేసి అది మళ్ళీ మధ్యాహ్నం ఆరుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న అట్లా వారం రోజులు చేసినాక పల్సగా నీళ్ళు వస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు దీని వరకు మందు స్ప్రే వరకు ఏం చేయలేదు. అక్కడ చేసిన 20 వాటర్ సాల్బుల్ కొట్టినారు అంతే. మీరు ఒకటే 22 రోజులకు నాటేసుకోవాలనుకుంటే ఇప్పుడే 15 రోజులు అన్నవాళ్ళు ఏంటంటే వారం రోజులు అయిందంటే అక్కడ 13 రోజులు అయింది, 16 రోజులు అయింది కాబట్టి 2-3 రోజులు దున్నుకొని రూపుకుంటే 22-23 రోజులు నాటేయాలని ప్లాన్ చేస్తుండే. మీరు తక్కువ లేతనారు వేస్తే ఏంటంటే పిలికొచ్చే అవకాశాలు ఉంటుంది, మనకు మంచి పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది, పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుందండి. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, నర్సరీ వచ్చి చూసినా ఉంటాం. మరి రాలో కంపెనీ సర్వీస్ ఎలా ఉందన్న? నర్సరీ కోసం ఏం చేస్తా ఉన్నారు డైలీ మిమ్మల్ని? మీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు రోజు ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అట్లా చేయి ఇట్లా చేయి, మాకు వాట్సాప్ పెట్టు, ఫోటో పెట్టంటే నాకు రాదు సార్ ఇది వాట్సాప్ పెట్టడం. ఓకే. అది మీ కంపెనీ వాళ్ళు డైలీ ఫోన్ చేస్తూనే ఉన్నారు అమ్మాయిలు. ఓకే ఓకే. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. దానివల్లనే ఇంతకుముందు నా ఫాల్ట్ కాబట్టి ఇది ఏంది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అక్కడ అడగాలి కదా. ప్రాబ్లం లేదు, సెట్ అయిపోతుంది. అదే అది కరెంట్ లేక అట్లా అయింది, మోటార్లు ట్రాన్స్ఫారం కలిపి అట్లా అయింది. ఓకే అండి, కలుస్తాం. మరి మీ వేరే మిషన్ తీసుకున్న రైతుల దగ్గర కలుస్తామండి. సరే, థ్యాంక్ యూ.